జగనన్న ఇళ్ల నిర్మాణంలో జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున భారీ స్కామ్ కు పాల్పడ్డారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడిచారు. ఇంటి కోసం తల తాకట్టు పెట్టి లబ్ధిదారులు అప్పు చేసి కట్టిన సొమ్ముకు అతి గతి లేకుండా పోయింది. డబ్బు కట్టిన లబ్ధిదారులకు పాడుపడిన పునాదులు వెక్కిరిస్తున్నాయి. ఇందుకు ముదపాకలో నిర్మించ తలపెట్టిన జగనన్న ఇళ్ల కాలనీలే నిదర్శనం. ఒక పక్క జగనన్న ఇళ్ల కోసం దళితుల భూముల సేకరణలో దగాకు పాల్పడ్డ మల్లికార్జున ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా అవినీతికి ఆశ్రయం ఇచ్చారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు పునాదుల దగ్గరే ఆగిపోయాయి. ఇంటికి 35,000 రూపాయలు చొప్పున చేతి సొమ్ము చెల్లించిన లబ్ధిదారులు నిలువునా మునిగిపోయారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జగనన్న ఇళ్లు లబ్ధిదారులే నిర్మించుకోవాలి. కానీ విశాఖలో కాంట్రాక్టర్లను నియమించడం ద్వారా కమిషన్లను కాజేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ కాంట్రాక్టర్లను కూడా టెండర్ల ద్వారా కాకుండా తమకు కమిషన్లు ఇవ్వగలిగే వారితో బేరం కుదుర్చుకున్నారు. అలాంటి వారిని వెదికి తమిళనాడు నుండి తెచ్చుకున్నారు. కమిషన్లు అందాక ఆ కాంట్రాక్టర్ని తన్ని తరిమేశారు. సాధారణంగా అయితే ఇంటి నిర్మాణానికి 3.5 లక్షల రూపాయలు అవుతుందని అంచనా. కానీ 2.5 లక్షలతోనే ఇంటి నిర్మాణం కావాలని కాంట్రాక్టర్తో బేరమాడారు. స్టీల్ వాడకుండా మెటల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్లో నిర్మిస్తే తప్ప 2.5 లక్షలతో ఇళ్లు నిర్మించలేమని కాంట్రాక్టర్ తేల్చి చెప్పారు. పైగా అధికారులు అడిగిన 2% కమిషన్ ఇవ్వాలంటే చాలా కష్టమని కూడా స్పష్టంగా చెప్పారు. జిల్లాలో 50,000 ఇళ్లు నిర్మాణం చేయాలని, అందుకు 1,100 కోట్లు అంచనా వ్యయం కాగలదని కలెక్టర్ కాంట్రాక్టర్కు వెల్లడించారు. ఇందుకు గాను 2% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందని కాంట్రాక్టర్కు ముందుగానే తెలియపరిచారు. అంటే దాదాపు 20 కోట్ల రూపాయల కమిషన్ను డిమాండ్ చేశారు. అయితే ఇంత పెద్ద ప్రభుత్వ కాంట్రాక్ట్ను వదులుకోవడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ చివరకు 7 కోట్ల రూపాయల కమిషన్ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఈ మొత్తాన్ని ముందుగానే ఇచ్చేయాలంటూ కలెక్టర్ తరపున మాట్లాడిన పెద్ద మనిషి తేల్చి చెప్పాడు. వర్క్ ఆర్డర్ లేకుండా ఇంత పెద్ద మొత్తం ఎలా ఇవ్వగలమని ప్రశ్నించడంతో అయితే మీ టెక్నాలజీ ప్రకారం ముదపాకలో ఒక ఇల్లు కట్టి చూపించమని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అందుకు సిద్ధమైన కాంట్రాక్టర్ ఆఘమేఘాల మీద మోడల్ హౌస్ను నిర్మించారు. 2.5 లక్షల వ్యయంతోనే దీన్ని నిర్మించగలిగారు. దీన్ని పరిశీలించిన హౌసింగ్ డిఎం శ్రీనివాసరావు కలెక్టర్ మల్లికార్జునతో సమావేశం ఏర్పాటు చేసి మోడల్ హౌస్ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రశంసించారు. మోడల్ హౌస్కు పత్రికల ద్వారా ప్రచారం కూడా కల్పించారు. మోడల్ హౌస్ బాగుందని అభినందించినప్పటికీ కమిషన్ల వ్యవహారం తేలకపోవడంతో కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ మాత్రం ఇవ్వకుండా తిప్పించారు. చివరకు కాంట్రాక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో అసలు విషయాన్ని బయటపెట్టారు. ముందుగా కమిషన్ మొత్తం అడ్వాన్స్గా ఇచ్చిన తర్వాతనే ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాలని కాంట్రాక్టర్కు కలెక్టర్ తరపున పెద్ద మనిషి షరతు విధించారు. అంతేకాకుండా 5 బ్యాంక్ అకౌంట్ నెంబర్లను పంపి డబ్బు వేయమన్నారు. చేసేదేమీ లేని కాంట్రాక్టర్ పెద్ద మనిషి చెప్పిన 5 అకౌంట్లకు 1,50,00,000 రూపాయలు తన ఆర్కిటెక్ట్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. ఈ బేరం కుదిర్చిన మధ్యవర్తికి మరో 50 లక్షల రూపాయలు అందచేశారు. సొమ్ము తమ అకౌంట్లోకి బదిలీ అయిన తర్వాత పెద్ద మనిషి దాదాపు 17,000 ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇప్పించేశారు. 10,000 ఇళ్లు నిర్మించాలంటూ కాంట్రాక్టర్కు ఆదేశాలందాయి. తమిళనాడులోని సేలం నుంచి వచ్చిన ఈ కాంట్రాక్టర్ చేత కోర్టు స్టేలో ఉన్న భూముల్లో కూడా ఇళ్లకు పునాదులు తీయించేశారు. దాదాపు 1000 ఇళ్లకు పునాదులు సిద్ధమయ్యాయి. అయితే అప్పుడే కథ మొదలైంది. మిగిలిన కమిషన్ మొత్తం ఇవ్వాలని కాంట్రాక్టర్ను డిమాండ్ చేశారు. కానీ తనకు బిల్లు అందిన తర్వాతనే మిగిలిన కమిషన్ ఇస్తానని కాంట్రాక్టర్ చెప్పేశారు. దీంతో అధికారులు ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఇక ఏమీ చేయలేని కాంట్రాక్టర్ పునాదులను అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పటికీ ముదపాకలో ఈ పునాదులు వెక్కిరిస్తూనే ఉన్నాయి.